జమ్మూ కాశ్మీర్లోని సోపోరాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు వీరమరణం చెందాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని రాగిమానుపెంట గ్రామానికి చెందిన కార్తిక్ గా గుర్తించారు. ఎన్కౌంటర్లో బుల్లెట్లు గాయం కావడంతో మిలిటరీ అధికారులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో కార్తిక్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి ఫోన్ లో ఉన్నారు. గోపి, చెప్పండి. మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కార్తీక్ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆర్మీలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకి భద్రతా బలగాలకి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఎదురు కాల్పుల్లో ఆయన తీవ్ర గాయాలు అవడం జరిగింది. అయితే వెంటనే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది వాళ్ళంతా కూడా ఆ కార్తీక్ ని, ఏదైతే తీవ్ర గాయాలైన కార్తీక్ ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా నిన్న సాయంత్రం 3 గంటలకు చనిపోయినట్లు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఏదైతే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సొంత గ్రామం రాగిమానుగుంటలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తన కొడుకు దేశ సేవలో తరిస్తున్న తరుణంలో ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఘటనలో బిడ్డను కోల్పోవడం తీవ్రంగా కుటుంబాన్ని కలిసివేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామాలంతా కూడా పెద్ద ఎత్తున ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్నారు. మరోవైపు అధికారిక లాంఛనాలతో ఇవాళ రేపు మరో 2-3 రోజుల లోపల ఆ పార్థివ దేహాన్ని కూడా ఇక్కడికి ఆర్మీ అధికారులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ గోపీనాథ్.